బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, ఇంకో రకంగా చూసుకుంటే మరి దివాళీ రోజు అందరం కూడా క్రాకర్స్ అనేవి పేలుస్తూ ఉంటాం. మరి దానికి గల కారణం ఏంటంటారు? అసలు క్రాకర్స్ అనేవి మనం పేల్చుకుంటాం తప్ప అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద శబ్దాలు చేసేటటువంటి వారు. శబ్దములు అన్నదానికి అర్థం ఏంటి అంటే అప్పట్లో డప్పులు, ఆ తర్వాత విపరీత బాణసంచాలు కాల్చేటటువంటి ఆచారాలు ఉండేటటువంటి. ఇప్పుడంటే మనము ఈ అప్పటి కాలము ఇప్పటి కాలం చాలా తేడా ఉంటుంది కదమ్మా. ఈ కాలం నాటికి ఏంటంటే ఇప్పుడు ఈ టపాసులు పేల్చడము, ఈ బాంబులు కాల్చడము, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయం తప్ప ఇక్కడ దీనికి చోటు లేదు. అది మన ఆనందం కోసము, మన ఎంజాయ్మెంట్ కోసమే చేసుకుంటున్నాము తప్ప అక్కడ ఇంకోటి మన ఉద్దేశం అంటూ ఏం లేదు. ఆ రోజున దీపావళి రోజున లక్ష్మీదేవి పూజ ప్రాధాన్యత. ఆ రోజున ఇంకోటి ఏంటంటే ఆకాశ మార్గంలో లక్ష్మీ దేవతలందరూ సంచరిస్తారు కాబట్టి ఆ శబ్దము చేత వాళ్ళు మన దగ్గరికి వస్తారు అనేటటువంటి ఉద్దేశంతో శబ్దములు చేయడమే తప్ప ఈ క్రాకర్స్ ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నటువంటి ఆచారం. ఇక దానివల్ల పొల్యూషన్ దానికి కానీ మన హిందువుల పండుగలు కదమ్మా, దాన్ని ఎవరు ఏం చేయలేము. పెట్టడం మంచిదే, కాకపోతే ఆచితూచి పెట్టుకోవడం, ఇంకోటి జాగ్రత్తగా ఉండడము, ఇవన్నీ కూడా చూసుకుంటూ మనము దీపావళిని ఈ యొక్క ఆనందంగా జరుపుకోవాలి తప్ప ఆ వివాదాల మధ్య జరుపుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే దీపాలు ఉంటాయి, దానికి కూడా తగు జాగ్రత్తలు తీసుకొని చాలామంది జాగ్రత్తగా దీపావళి పండుగ జరుపుకుంటే యోగక్షేమాలు కలుగుతాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ దీపావళి పండుగ జరుపుకుంటామమ్మా. For more videos like this, subscribe Big TV channel.